ఈ ఆరాధనలో పాలువారైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు చదువుకున్నటువంటి పఠన భాగంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అక్కడ దావీదు గారు కనపడతారు. దావీదు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని వ్యక్తపరుస్తూ దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తూ, నా బ్రతుకు గొర్రెల మధ్య ఉండేది, నా బ్రతుకు గొర్రెలతో తిరిగాను, అయితే దేవుడు నన్ను తోడుగా ఉండి ఏం చేశాడంటే లోకములోని గనులకు కలిగి ఉన్న పేరును నాకిచ్చాడు అని దావీదు మహారాజు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వలన నీకు ఘనత కలగాలంటే నువ్వేం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఏంటి అంటే, నేను అందరికన్నా మంచిగా ఉండాలి, నేను అందరికన్నా యోగ్యతగా ఉండాలి, నేను అందరికన్నా మంచి పేరు కలిగి ఉండాలి, నేను అందరికన్నా గొప్పతనము కలిగి ఉండాలి అనే ఆశ, కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. కోరిక లేనివాడు భూమి మీద నాకు కోరిక లేదు అని చెప్పేవాడు ఎవడైనా కనబడితే ఇక్కడికి తీసుకురండి. మనిషిలో ఏదో ఒక కోరిక కలిగి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వలన నీకు ఘనత కలగాలంటే, దేవుని వలన నీకు మెప్పు కలగాలంటే, దేవుని వలన నీకు గొప్ప కలగాలంటే మనం ఏమి చేయాలి? మనం ఏమి చేస్తే మనకు ఘనత కలుగుతుంది? మనం ఏమి చేస్తే సమాజములో మనకు గొప్ప కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు, 149వ సంకీర్తన 5వ చరణము, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. చూడండి, ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులు ఘనత నుండి ప్రహర్షిస్తారట, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేస్తారట. ప్రియులారా, ఒక వ్యక్తికి దేవుని వలన ఘనత కలగాలంటే నువ్వేమి చేయాలంటే దైవ భక్తి కలిగి జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి ఈ భూమి మీద
ప్రతి మనుషుడు చేస్తూ ఉన్నాడు. వాడుకు తెలిసిన రీతిలో, వాడికున్న అవగాహన రీతిలో ప్రతి ఒక్కరూ భక్తి చేస్తూ ఉన్నారు. భక్తి చేయడంలో తప్పు లేదు, భక్తి జరిగించటంలో పొరపాటు లేదు. కానీ తాను చేస్తున్న భక్తి తనకేం తీసుకురావాలంటే ఘనత తీసుకురావాలి. తాను చేస్తున్న భక్తి సరైనదిగా కనిపించాలి. తాను చేస్తున్న పూజ లేక ప్రార్థన లేక మొక్కుబడి లేక అంగలార్పు వానికి ఆశీర్వాదము తీసుకురావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భక్తి వారి జీవితానికి ఘనతను తీసుకొని వస్తుంది. కాబట్టి దైవ భక్తి చేయడము వలన వారికి ఘనత కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి అందరము చేస్తాం, కానీ ఆ భక్తి దేవునికి అంగీకారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటాడు, పైకి భక్తి గలవారుగా ఉండి లోపల దేవుని శక్తి లేకపోతే వాని భక్తి వానికి నష్టం తెస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నటువంటి భక్తి దేవునికి అంగీకారముగా ఉండాలి. జైన మతస్థుడు చేస్తున్నాడు, సిక్కు మతస్థుడు చేస్తున్నాడు, హిందూ మతస్థుడు చేస్తున్నాడు. పిల్లరా, ప్రతి మతము కూడా భక్తి చేస్తుంది. ఎలా భక్తి చేస్తున్నారంటే, కొంతమంది రోజంతా భక్తి చేస్తున్నారు, కొంతమంది ఉపవాసం ఉండి భక్తి చేస్తున్నారు, కొంతమంది నిలువు దోపుడిచ్చి భక్తి చేస్తున్నారు, కొంతమంది అన్నదానం ఇచ్చి భక్తి చేస్తూ ఉన్నారు, కొంతమంది భూదానం ఇచ్చి భక్తి చేస్తూ ఉన్నారు, కొంతమంది గోదానం ఇచ్చి భక్తి చేస్తూ ఉన్నారు, కొంతమంది వస్త్రదానం ఇచ్చి భక్తి చేస్తూ ఉన్నారు. నేను భక్తి తప్పు పట్టటంలా, ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఆ భక్తిని బట్టి దేవుడు అంగీకరించాలి. నువ్వు ఏ రూపములో భక్తి చేసినా, నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా, నువ్వు చేసిన భక్తి ఉందే అది దేవునికి అంగీకారమై ఉండాలి. నీ భక్తి వలన నీకు ఘనత కలగాలి, నీ భక్తి వలన నీకు శాంతి కలగాలి, నీ భక్తి వలన నీకు సమాధానం కలగాలి. భక్తులు చాలా మంది ఉంటారు. ఇక్కడ క్రైస్తవ భక్తి చేస్తారు, హిందువులు పండగలైతే అక్కడ భోజనం చేసేస్తారు. అది భక్తేనా? అది దైవ భక్తేనా? ఆ భక్తి నిజమైన భక్తేనా? ఏమండి, చుట్టాలండి, మరి వాళ్ళు మాకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి వెళ్ళాలి కదండి. దేవుని దగ్గర రాజీలు కుదరవండి. దేవుని దగ్గర సర్దుబాట్లు కుదరవు. ఉంటే బాగైనా ఉండు, లేకపోతే ఉండకపో. దేవుడు ఒకటే చెప్పాడు, నా దగ్గర ఉంటే నా వలే ఉండు, నువ్వు నా దగ్గర ఇష్టం లేదనుకో దెయ్యములాగుండు, నిన్నెవడరా బతిమాలాడు అన్నాడు దేవుడు. నీకు మోక్షం కావాలంటే నా దగ్గరుండు, నరకం కావాలంటే ఆడి దగ్గరుండు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసిన భక్తి ఘనత మనకు కలగాలి. కాబట్టి దైవ భక్తి కలిగి మనము జీవించుట మంచిది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజంలో ఉన్నాము. సమాజము చేసినట్లు నడిచినట్లు మనం నడడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చెప్పినట్లు నువ్వు వినాలి కానీ మీ పెద్దమ్మ చెప్పినట్లు, మీ పిన్నమ్మ చెప్పినట్లు, మీ మామ చెప్పినట్లు, అయ్యా సంక్రాంతి వచ్చింది, అత్తారింటికి వెళ్ళాలట కొత్త అల్లుళ్ళు, అందుకే వెళ్ళాము వెళ్ళరా, మీ అత్త ఏమనుకుంటుందంటే అది పప్పులు కుదరవా ఏసై దగ్గర, తందనాలు పనికిరావు ఏసై దగ్గర, దాగుడు మూతలు పనికిరావు ఏసై దగ్గర. ఉంటే చక్కగా ఉండు, లేకపోతే ఆడు తిప్పినట్లు తిరుగు, అంతే. దైవజనంగమా, నీ దైవ భక్తి నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి, శాపము తీసుకురాకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భక్తి కలిగి జీవించాలి. ఒక దేవుని వలన నీకు ఘనత పొందాలి అంటే దైవ భక్తి, నీ భక్తి ఎలాగుందో నువ్వు చూసుకోవాలి. ఫ్యాషన్ షోలాగా భక్తి పనికిరాదు. ఏమండి? ఫ్యాషన్ షోలాగా భక్తి పనికిరాదు. ఇక్కడ భక్తి పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకంటాడు ప్రియులరా, కొరింథీయులకు రాసిన మరి ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చూడండి. మరొకసారి చదువమ్మా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులరా, నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఏ విధముగా ఉండాలంటే సంపూర్ణంగా నీకు మనవపూర్వకంగా సంతోషముతో దైవ భక్తి నువ్వు చేస్తే, నీవు చేసే ఆ దైవ భక్తి నీకేం కలుగుతుందంటే ప్రియులరా, గొప్ప లాభ సాధనము దొరుకుతుంది. మనము చేసే దైవ భక్తి మనకు లాభము చేకూరుస్తుంది. కాబట్టి దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు, గొర్రెలతో తిరిగిన దావీదు, అరణ్యములో గొర్రెలు కాసుకున్న దావీదు, ఈ లోకములో ఉన్న గనులందరికంటే తన పేరు దేవుడు ఆశీర్వదించాడు, ఘనత తెచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన దైవ భక్తి ఆయనకు ఆశీర్వాదమును తీసుకొచ్చింది. నీవు చేస్తున్న ఆ దైవ భక్తి నీకు లాభములు తీసుకుని రావాలి. నష్టం తీసుకొస్తే ఎందుకు దైవ భక్తి చేయాలి? కష్టము తీసుకొస్తే దైవ భక్తి ఎందుకు చేయాలి? ప్రియులారా, మనము చేసిన దైవ భక్తిని బట్టి మనకేం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. భక్తి యొక్క నిర్వచనం యాకోబు చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 26, 27 వచనాలు. ఎవడైనను తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి, చూశారు ఇక్కడ, భక్తి పరులు. బయటంతా దాగుడు మూతల పనులు, బయటంతా చీకటి పనులు, బయటంతా దేవునికి అంగీకారం లేని పనులు ఇక్కడేసి మోకరించి చేతులెత్తి ప్రభువా అంటే ఆ భక్తి నిజమైన భక్తి కాదట. నీ నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నీ నోటికి కళ్ళెము పెట్టుకోకుండా
నిన్ను నువ్వు మోసగించుకొని నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే ఆ భక్తి నీకు వ్యర్థమైపోద్ది. అదే భక్తి అననీయ సపేరాలు చేశారు. వారి భక్తి వారికి నష్టం తీసుకొచ్చింది. అననీయ సపేరా ఏం చేశారంటే వారు పొలము కూడా అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. నువ్వు చేస్తున్నది సరైన భక్తి కాదని నీకు తెలుసో, ఎందుకురా పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు? ప్రియులారా, మనం చేసే భక్తి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. మనం ఎటువంటి భక్తి చేస్తున్నాం, ఎలాంటి భక్తి చేస్తున్నాం, ఏ హృదయముతో భక్తి చేస్తున్నాం దేవునికి తెలుసు. అమ్మ ఒక మాట అడుగుతాను, చెప్తావా? చెల్లి, పొలం ఎంతకి అమ్మేవరా? అన్నయ్య అంతకే అమ్మితేమో అన్నయ్య. మరొకసారి చూపి చెల్లి, ఎంతకేమో చెల్లి. అందుకే ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మను మోసగించారు అనేసరికి ఈ అమ్మ కూడా పేతురు గారి పాదాల మీద పడి చచ్చిపోయారు. అంటే వాళ్ళ భక్తి వాళ్ళకి ఘనత తెచ్చిందా, నష్టం తెచ్చిందా? వాళ్ళ భక్తి వాళ్ళకి సమాధానం తెచ్చిందా, అసమాధానం తెచ్చిందా? వాళ్ళ భక్తి వాళ్ళకి జీవము తెచ్చిందా, మరణము తెచ్చిందా? వాళ్ళ భక్తి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకొచ్చిందా, శాపము తీసుకొచ్చిందా? వాళ్ళ భక్తి నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దిందా, నరకమునకు తీసుకెళ్ళిందా? ఈరోజు ఆలోచన వచ్చాయి. భక్తి గలవాడునని అనుకుంటే మోసపోతావు. నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావు? రోజు ఎటువంటి భక్తి చేస్తున్నావు? నీ ఇంటిలో అలవాటుతో పద్ధతిలో చేస్తున్నావా? రాత్రి 2 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో కలుసుకోవాలని ఆలోచన నీకుందా? నీ స్థితిని ఎవరు ఆలకించకుండా నీ స్థితి ఇలాగుందయ్యా, ఈ స్థితిని బాగుపరచు అని నువ్వు మాట్లాడుతున్నావు దేవునితో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భక్తి కలిగి మనము జీవిస్తే ఘనత వస్తుంది. అక్కడ అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కిలేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తులు చేస్తే అది నిజమైన భక్తి కాదు. తెలుసో తెలియకో ప్రతి మనుషుడు పొరపాటు చేస్తాడు, తప్పు చేస్తాడు. ఎందుకంటే మానవుడు బలహీనుడు గనక. కానీ యేసుక్రీస్తు దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి బాప్టిజం పొంది రక్షించబడ్డామని చెప్పి, మారు మనసు పొందమని చెప్పి మరలా మాలిన్యం అంటుకుంటే వారు నిజమైన దేవుని బిడ్డలు కారు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన దేవుడు అగ్ని వంటి వాడు. ఆయన దగ్గర బహు జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. ఎవరైతే దైవభక్తి కలిగి జీవిస్తారో దేవుడు లోకములో అందరికన్నా ఘనతను ఇస్తాడు. నీకు ఘనత, దేవుని వల్ల నీకు ఘనత కావాలంటే నీవు దైవభక్తి చక్కగా చేయాలి. రెండవదిగా, నీకు ఘనత కలగాలి అంటే దైవ జ్ఞానము కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దైవ జ్ఞానము కలిగి మనము బ్రతకాలి. రెండవదిగా దైవ జ్ఞానము చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, వెండి సంపాదించుట కంటే నాయన ఒకరు చదవండి, ఇక్కడ మీకు పోటీ ఏటి ఎవరు? అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ప్రియులరా, జ్ఞానము, దైవ జ్ఞానము ఎంత విలువైనదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వెండి సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుకొనుట లాభము అంటూ ఉన్నాడు. ఎటువంటి జ్ఞానము? దైవ జ్ఞానం, లోక జ్ఞానము కాదు. ప్రియులరా, దెయ్యాల జ్ఞానము కాదు, దైవ జ్ఞానము. ఈ దైవ జ్ఞానము కలిగి జీవించుట నీకు ఘనత కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, దైవ జ్ఞానము కలిగి మనము జీవించాలి. అదే 35వ వచనంలో అంటారు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. కాబట్టి జ్ఞానులకు, దైవ జ్ఞానము కలిగిన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకు ఏ జ్ఞానం కావాలంటే దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానము నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియజేస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలో దైవ జ్ఞానము తెలియజేస్తుంది. ఏంటేంటి దైవభక్తి? ఏంటేంటి తెలుసా ప్రియులరా? దిక్కులేని వారిని, అంటే పవిత్రమైన నిష్కలంకమైన మనసు కలిగి, బ్రతుకు కలిగి జీవించుట ద్వారా దిక్కులేని వారిని, ప్రియులరా, విధవరాండ్రులను, ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శించి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనువాడే దైవభక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఇహలోక మాలిన్యం. ఒకసారి బాప్టిజం తీసుకొని రక్షించబడ్డామని చెప్పి మరలా తప్పు. ప్రియమైన దేవుని, ఉదాహరణగా మీకు ఒక మాట. ఒక వ్యక్తికి నోటులో పుండొచ్చింది. తన సొంత వైద్యము చేసి తగ్గలేదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు నోటి పరీక్షను చేసిన తర్వాత, బాబు నీకు చుట్ట కానీ, సిగరెట్ కానీ, కైనా కానీ, పాను పరగ్ కానీ అలవాటు ఉందా? అబద్ధం ఆడకుండా చెప్పు అన్నాడు. అయ్యా, అప్పుడప్పుడు మనసు పుట్టినప్పుడు చేస్తానయ్యా అన్నాడు. అయితే ఇక నుంచి నీవు చెయ్యకు అని డాక్టర్ గారు చెప్పి మందులిచ్చి ఇంటికి వచ్చాడు. వాడు డాక్టర్ గారు చెప్పిన మాట విని 2 దినాలు, ఆ భయం ఉన్నప్పుడు 2-3 దినాలు చేయకుండా తరువాత చేశాడు అనుకోండి, వాడి జ్ఞానం ఉన్నట్ట, జ్ఞానం లేనట్ట. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఏంటో అంటే, జ్ఞానము లేనివాడు తనకు తాను నష్టమును కొని తెచ్చుకుంటాడు. అది తప్పు. ఆ చోటుకు వెళ్ళకూడదు. అది ప్రమాదము. అది నీకు నష్టం తీసుకొస్తుంది. దానివల్ల నీకు కష్టం వస్తుంది. అది నీ బ్రతుకును వేధిస్తుంది అని మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు వినాలి కదా.
జ్ఞానం కలిగి ఉండాలి కదా. దానిని ప్రక్కన పెట్టి నువ్వు నడుస్తున్నావంటే నీకు నీవే నష్టము కొని తెచ్చుకునే వ్యక్తివే కదా. అప్పుడు వారెవరంటే జ్ఞానహీనులు. అందుకే జ్ఞానము లేక జనులు నశించుదురు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకు గాని భూమి మీద బ్రతుకుచున్న వారందరికీ దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోక జ్ఞానం కాదు. ఈ జ్ఞానము నీకు దేవుని వలన కలిగిందని నేను తెలుసుకొనుచున్నానని మరి దానియేలుకి రాజు మరి పొగుడుతూ ఉన్నాడు. కాబట్టి దానియేలు దైవ జ్ఞానము కలిగి అక్కడ రాజు దగ్గర దేవుని నామాన్ని హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము కలిగి మనము బ్రతకాలి. ఇంకంటాడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చూడండి ప్రియులరా, 4వ అధ్యాయము 18వ వచనం. బెల్తెషాజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావమును చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నదని గనుక నీవే దానిని. చూశారండి, దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడై దైవ జ్ఞానము కలిగి మర్మములను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ జ్ఞానము కలిగి జీవించుట ద్వారా రాజుల దగ్గర గొప్పవారి ఎదుట నీకు ఘనతను దేవుడు ఇస్తాడు. నీకు ఘనత కావాలంటే దైవ జ్ఞానము కలిగి నువ్వు బ్రతకాలి. నీ కుటుంబాన్ని దైవ జ్ఞానముతో పెంచాలి. నీ పిల్లలను దైవ జ్ఞానముతో పోషించాలి. అప్పుడు వారు గొప్పవారు అవడానికి అవకాశం ఉంటుంది. చాలా మందిలో దైవ జ్ఞానము లోపిస్తూ ఉంది. లౌకిక జ్ఞానం ఎక్కువ ఏలుబడి చేస్తుంది మనుషులలో. అంత నటించటం చాలా మంది చేస్తూ ఉన్నారు. పిల్లరా, నటించే జ్ఞానము ఆ దినానికి నీకు సాగిపోద్దు కానీ రెండో దినానికి నీకు సాగదు. అది నీ బ్రతుకుకు నష్టం తెప్పిస్తుంది. ఎంతకాలం నటిస్తావు? ఒక 50 సంవత్సరాలు చచ్చిపోవా? చచ్చిపోతే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నీ ఆత్మ యొక్క స్థితి ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతకాలం లౌకిక జ్ఞానం, ఎంతకాలం దెయ్యము జ్ఞానం? దేవుని బిడ్డలో దైవ జ్ఞానం కలిగి ఉండాలి. దైవ జ్ఞానం కలిగిన వారు ప్రియులరా దేవునితో పెనుగులాడుతారు. దేవుని దగ్గరికి పరుగులు తీస్తారు. దేవుడు ఎప్పుడు ఏ మాట నాతో మాట్లాడతాడు, దేవుడు నా గురించి ఏమి తెలియజేస్తాడు, నేను దేవుని దగ్గర ఏమి నేర్చుకోవాలి అని ఆశపడతారు దైవ జ్ఞానం కలిగిన వారు. దైవ జ్ఞానము లేని వారు ఎప్పుడూ ఒకలాగే ఉండడానికి ఇష్టపడతారు.